హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 15 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈరోజు మనం వచ్చేసి డే 2లో ఉన్నామండి. సో డే 1 టార్గెట్స్ అందరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎవరైనా కంప్లీట్ చేస్తే కామెంట్ చేయండి, అలాగే మన వీడియోకి లైక్ చేయండి. ఓకేనా? నేను కంప్లీట్ చేస్తాను కామెంట్ చేయండి. మీ బూస్ట్ అనేది మీ మోటివేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీకు బూస్ట్ వస్తుంది. ఓకేనా? సో డే 2 యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం. అండ్ దాంట్లో నేను కొంచెం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో టార్గెట్స్ చూసేసి స్కిప్ చేయకండి. ఓకేనా? సో అంటే ఏది ముందు ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, అందులో ఏ మోడల్ ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో ఎందుకంటే ఎన్టీపీసీలో ఎగ్జామ్ రాసాం కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి సో చెప్తానండి. అలా ప్రిపేర్ అయ్యి బ్యాలెన్స్ అనేది మీరు ఇది ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అలా ఉంటుంది. ఓకేనా? అలా ప్రిపేర్ అవ్వండి, మీకే యూజ్ ఉంటుంది. సో డే 2లో మనకి రీజనింగ్ నుంచి ర్యాంకింగ్ అండి. ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ అండి. హార్డ్లీ వన్ రూల్ n+1 ఆర్ n-1. సో ఇలాంటి రూల్ ఉంటుంది. +1 -1 ఎక్కడ చేయాలని తెలుసుకుంటే సరిపోతుంది. సో మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరికైనా వీడియో కావాలని చెప్పండి, చేస్తాను ర్యాంకింగ్ నుంచి. సో 1 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, ప్రిపేర్ అవ్వండి. దీని నుంచి ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? ర్యాంకింగ్ గురించి అయితే ఇంతేనండి. సో దట్టు మోడల్ ఏంటంటే మనకి దీంట్లో కూడా కొంచెం టఫ్ ఇవ్వాలంటే ఏమిస్తాడంటే, సో ఫస్ట్ ఏ టాప్ లెఫ్ట్ నుంచి 5th ప్లేస్లో ఉన్నాడు, బి రైట్ నుంచి 6th ప్లేస్లో ఉన్నాడు, ఏ ఈ ప్లేస్కి మారితే అంటే బి ఏ ప్లేస్కి మారితే అండ్ ఏ బి ప్లేస్కి మారితే ఇన్ బిట్వీన్ 2 or 3 మెంబర్స్ ఉన్నారంటే ఇట్ సైడ్ నుంచి బి యొక్క ర్యాంక్ ఎంత, ఆర్ లెఫ్ట్ నుంచి ఏ యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతాడండి. ఇలాంటి మోడల్ ఇంపార్టెంట్, కొంచెం చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. సో ప్రాఫిట్ అండ్ లాస్లో కొంచెం లెంతీగానే అడిగాడు. నా ఎగ్జామ్లో అయితే కొంచెం లెంతీ అంటే నెంబరింగ్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ అడిగాడండి. నెంబర్స్ ఒక 1 lakhsలో ఆర్ 10 lakhs 20 lakhsలో ఉన్న క్వశ్చన్ అడిగాడు. సో కొంచెం చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా మనకి. సో అలాంటి క్వశ్చన్ అడిగాడు. కొంచెం క్యాలిక్యులేషన్ అనేది స్పీడప్ చేయండి, బట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ పర్సంటేజ్లో యూజ్ అవుతుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇస్తే అక్కడ యూజ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. మోడల్ కూడా పర్టికులర్గా ఏంటంటే ఒక ఇంత పర్సంటేజ్కి ఇంత అమౌంట్ ఈక్వల్ అయితే 100% ఎంత, ఆర్ లేదంటే ఒక లోన్ కావాలి 100 crores కావాలి, బ్యాంక్ నుంచి అతని ఓన్గా ఒక 27.2 ఆర్ సంథింగ్ ఉంది, ఇంకొక 25% ఉంది, బ్యాలెన్స్ ఎంత కావాలి. సో ఇలా కొంచెం ట్రిక్కీగా అడుగుతున్నాడు, పెద్ద అమౌంట్లు అడుగుతున్నాడు కాబట్టి కొంచెం చూసుకొని క్యాలిక్యులేషన్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ అండి. డ్యాన్స్లో లాస్ట్ టైం మనం క్లాసికల్ డ్యాన్స్ చూసాం కదా, ఇప్పుడు ఫోక్ డ్యాన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచి ఎనీ 5 టాపిక్స్ ఆల్రెడీ మన వీడియోలో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో వీడియోలో పెట్టానండి లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. సో దాన్ని బట్టి మీరు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా అవే టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు కవర్ చేయండి, లేదంటే మీకు ఓన్గా మీ దగ్గర ఉన్న ఎనీ 5 టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాలిటీలో కూడా నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఆర్టికల్స్ అనేవి 3 డేస్కి డివైడ్ చేశానని. సో ఈరోజు సెకండ్ డేలో కూడా ఆర్టికల్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయాలి అండ్ అనాలిసిస్ కూడా చేయాలి. సో డే 2 టార్గెట్స్ అయితే ఇవేనండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ర్యాంకింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, డ్యాన్స్లో ఫోక్ డ్యాన్స్, కరెంట్ అఫైర్స్, ఎనీ 5 టాపిక్స్, పాలిటీలో ఆర్టికల్స్, మార్క్ టెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.